వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. బీయింగ్ వ్యాలంటైన్ వీక్, ఇవాళ మనం లవ్ అండ్ రిలేషన్షిప్ లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఏంటి, దానికి హోమియోపతి ఎలా సపోర్ట్ చేయగలదు అనే పాయింట్ మీద చెప్తానండి. బేసిక్గా ఎవరికైనా సరే రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ట్రామా, వాళ్ళు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుందండి. సో ప్రాబ్లమాటిక్ చైల్డ్హుడ్ ఉన్నప్పుడు వాళ్ళు రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు ఆ రిలేషన్షిప్ కూడా ఇట్ విల్ క్రియేట్ సర్టెన్ ప్రాబ్లమ్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, లవ్ అండ్ రిలేషన్షిప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంతా బాగున్నాయంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ దేర్ ఈస్ అ లవ్ ఫెయిల్యూర్ ఆర్ అ డిస్టర్బెన్స్ ఇన్ అ రిలేషన్షిప్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆ డిస్టర్బెన్స్ అనేది ఎందుకు వస్తోంది అనే ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు, కొంతమంది సూయిసైడల్ టెండెన్సీస్లోకి వెళ్తారు, కొంతమంది అసలు నాకు ఇంకా రిలేషన్షిప్ వద్దు అనే స్టేజ్లోకి వెళ్తారు. ఇంకొంతమంది అయితే లైక్ దే డైవర్ట్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ నేచర్ కానీ యానిమల్స్ మీద కానీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డీప్ ట్రోమా ఉన్న వాళ్ళకు కూడా ఈ హోమోసెక్షువాలిటీ అనే ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏ వచ్చినా సరే లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళకండి. బికాస్ హోమియోపతి ఈస్ దేర్ టు హెల్ప్ యూ. వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లమ్, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ అంతా నాశనం చేసుకుని ఇంకా ఇంతే నా జీవితం అనుకోవద్దు. దెర్ ఈస్ ఆల్వేస్ హోమియోపతి టు సపోర్ట్ యూ అండ్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి మళ్ళీ న్యూ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి హోమియోపతి చాలా హెల్ప్ చేస్తుందండి. షేర్ దిస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఎవర్ ఇన్ నీడ్. థ్యాంక్ యూ.